ఒక స్త్రీ ఉదయం నిద్ర లేచినప్పుడు ఆమె చెయ్యి ఒక ఇనుప కడ్డీకి అతుక్కుపోయినట్లుగా గమనించింది. ఆమె ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే చెయ్యి రావడం లేదు. చాలా మెల్లగా ఆ ఇనుప కడ్డీ నుండి చెయ్యిని తొలగించుకుంది. అది చాలా మంచుతో కూడిన అడవి. అక్కడ చలి మరణానికి దారి తీసే స్థాయిలో ఉంది. వారు ఆ అడవిలో చిక్కుకుపోయారు. ఒకరోజు గడిచిపోయింది. ఎత్తు చాలా ఎక్కువగా ఉంది. తనను తాను రక్షించుకోవడం గురించి ఆలోచించడం కూడా అసాధ్యం. రాత్రి పడగానే చలి మరింత భయంకరంగా తయారయ్యింది. వారి శరీరాలు మెల్లగా గట్టిపడడం ప్రారంభమయ్యాయి. ఇప్పుడు వారి జీవితాలు ఇతరుల సహాయంపై ఆధారపడి ఉన్నారు. కానీ ఆ రెస్టారెంట్లో నిశ్శబ్దం మాత్రమే ఉంది. చుట్టూ మంచు మాత్రమే కనిపిస్తుంది. ఒక వారం పాటు వారు అక్కడే ఉండగలిగితే బహుశా బ్రతికేవారేమో. కానీ వారి వద్ద ఆహారం లేదు, నీరు లేదు. మరి చలి చాలా ఎక్కువగా ఉంది. యూరిన్ని వదలడం కూడా వారికి ప్రమాదకరం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆమె సహచరుడు ముందుకు వచ్చాడు. తాడు ఎక్కి పైన స్టాండ్కు చేరుకుంటే వారిద్దరిని జీవితాలని కాపాడుకోవచ్చు అని అతడు భావించాడు. కానీ అతడు తాడు ఎక్కగానే కేబుల్ కారు ఊగడం ప్రారంభమైంది. ఇప్పుడు వెనక్కి తిరగడం అసాధ్యం. అతను బ్రతకాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఎక్కడం కొనసాగించాడు. అప్పుడే అడవి నుండి తోడేళ్లు వచ్చాయి. అతను క్రింద పడితే తోడేళ్లు అతన్ని చంపేస్తాయి. అదృష్టవశాత్తు అతను రెండవ కేబుల్కు చేరుకున్నాడు. కానీ ఎక్కే సమయంలో అతని చెయ్యి తీవ్రంగా గాయపడింది. ఇప్పుడు అతనికి ఎక్కడానికి శక్తి లేదు. కింద తోడేళ్లు అతన్ని చూస్తూ ఉన్నాయి. మరి అతని స్నేహితురాలి కేబుల్ కారుపై ఊగుతూ ఉంది. ఆ వ్యక్తి నొప్పిని లెక్క చేయలేదు. స్త్రీ అతని సూచనలను పాటించింది. తన కర్రను కిందకు విసిరింది. నొప్పిలో ఉన్నప్పటికీ ఆ వ్యక్తి ముందుకు సాగాడు. రాత్రి పడగానే చలి మరియు అలసట అతన్ని చంపుతాయి అని అతనికి తెలుసు. ఆ వ్యక్తి ధైర్యమే అతన్ని పైకి తీసుకుని వెళ్ళింది. ఇప్పుడు అతను కేవలం కొండ దిగి తన స్నేహితురాల్ని కాపాడాడు. కానీ అతను క్రిందకు దిగగానే తోడేళ్లు అతనిపై దాడి చేశాయి. అదృష్టవశాత్తు అతను కర్రను పట్టుకొని తోడేళ్లను తరిమాడు. అతను తన స్నేహితురాలికి వీడుకోలు చెప్పి క్రిందకు పరిగెత్తాడు. తోడేళ్లు అతన్ని వెంబడిస్తున్నాయని అతనికి తెలీదు. పైన ఉన్న స్త్రీ కేవలం అతను బ్రతికి తిరిగి వస్తాడు అని ప్రార్థిస్తుంది. సమయం గడిచింది. ఉదయం అయ్యింది. ఆ వ్యక్తి బహుశా ఇక రాడు అని ఆమెకు అర్థమైపోయినట్లుగా ఉంది. ఇప్పుడు ఆమె ఒంటరిగా ఉంది. కేబుల్ కారు యొక్క స్క్రూలు విరిగిపోవడం ప్రారంభమయ్యాయి. ఎత్తు చాలా భయంకరంగా ఉంది. కానీ ఆమె ధైర్యం కోల్పోలేదు. ఇప్పుడు ఆమె స్వయంగా ప్రయత్నించాలి అని నిర్ణయించుకుంది. కానీ ఆమె తిరిగిన వెంటనే స్క్రూలు విరిగిపోయాయి. ఆమె కిందికి దూకింది. ఒక ఉక్కు ముక్క ఆమె ఎడమ కాలిపై పడడంతో ఆమె కాలు గాయపడింది. అయినప్పటికీ ఆమె చేతులు పనిచేస్తూ ఉన్నాయి. నెమ్మదిగా పాకుతూ ఆమె రోడ్డు క్రిందకు చేరుకుంది. ఇప్పుడు ఆమెకు ఏమాత్రం శక్తి మిగల్లేదు. అప్పుడే ఒక కారు వచ్చి ఆమె ప్రాణాలను కాపాడింది.